సార్ భాస్కర్ గారు, ఇప్పుడు మున్సిపల్‌లో కొంత బడ్జెట్ అనేది మనకిస్తూ ఉంటారు. సో, దాన్ని ఎట్లా వినియోగించబోతున్నారు? కొన్ని అంశాలను వివరిస్తారా? ఓకే. ఒకవేళ మీకు బడ్జెట్ ఇచ్చిన తర్వాత మీరు మొట్టమొదటిగా ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? బడ్జెట్ ఇప్పుడు మున్సిపల్‌లో ప్రవేశపెట్టి అంటే బడ్జెట్ కేటాయించిన తర్వాత మున్సిపల్ యొక్క సిబ్బంది అంటే ఉదాహరణకు కమిషనర్ గారనుకోండి, హ్మ్. దానికి సంబంధిత ఇంజినీర్‌లను వాళ్ళని మేము తీసుకెళ్ళి ప్రతి ఒక్క వాడాలో గాని, కాలనీలో గాని తీసుకెళ్ళి ఎక్కడ ఏ ప్రధాన సమస్య ఉందో, ఆ సమస్య మీదనే మేము బడ్జెట్‌ను కేటాయించేసి డ్రైనేజ్ అనుకోండి, సీసీ రోడ్లే అనుకోండి, స్ట్రీట్ లైట్స్ అనుకోండి, నీటి ఎద్దడి రాకుండా గూడా ఎక్కడన్నా ప్రధాన వాటర్ సమస్య ఉందనుకోండి, బోర్ వేయించడానికి గూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ బడ్జెట్‌ను వృధా చేయకుండా ప్రజల అవసరాల కోసమే ఖచ్చితంగా వినియోగిస్తాం. అంటే కొంచెం జెన్యూన్‌గా మీరు చెప్పొచ్చు. చెప్పండి. అంటే ఇప్పుడు స్మార్ట్ సిటీ తరహాలో మన ఆలేరుని అభివృద్ధి ప్రణాళికలేమైనా కొనసాగించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామండి. ప్రజల సహకారం ఉంటే ఖచ్చితంగా గూడా అది గూడా తయారు చేస్తాం. ఇప్పుడు ఈ పాలక వర్గంలో ఏమి ఉందంటే గత పాలక వర్గంలో అసలు ఎక్కడ ఆలేరు అభివృద్ధి అనేది పేరుకు మున్సిపాలిటీలా కనబడుతుంది గానీ, గ్రామ పంచాయతీలోనన్నా ఇప్పుడు మనం కొన్ని గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకుర్రు. ఆ గ్రామ పంచాయతీలోనన్నా చాలా బాగా నీట్‌గా ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతుంది. కానీ ఆలేరు పేరుకు మున్సిపాలిటీ చేసిర్రు తప్పితే దాని యొక్క అభివృద్ధి అనేది మొత్తం ఎక్కడికక్కడ కుంటుపడిపోయింది. ఇప్పుడు మేము కొత్తగా చైర్మన్ అవకాశం వచ్చింది కాబట్టి, మాకు అవకాశం దక్కుతదని మేము ఆశిస్తున్నాం.